కేరళలో నడి రోడ్డు మీద పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నారే, మరి వీళ్ళందరూ ముస్లిమ్స్ కాదా? అంటే మన దేశంలో ఉండి మన దేశం గాలి పీల్చి మన దేశం నీరు తాగి మన దేశం భోజనం చేసి మన సత్తాంతో వాళ్ళు తిని పాకిస్తాన్ జెండా ఈ దేశంలో ఎగరేయడం ఏంటి? అప్పుడు మీ రాజకీయ నాయకులతో కళ్ళే ఏమయ్యేవి? కేరళలో సీఎం లేడా? మరి ఆ సీఎం ఎందుకురా బాబు మన భారతదేశానికి అది శత్రు దేశం వాళ్ళ తోలక జెండా ఈ భారతదేశంలో ఎగరేయడం నేరమంటూ చెప్పలేరా? ఆయన ఆ సీఎం గారు చెప్పలేరా? కానీ అక్కడ ఎందుకు వేకెన్సీ ఇచ్చారు? రాజకీయ నాయకుల తాలూకు ఆలోచన కాదా? మరి అది కేరళలో నడి రోడ్డు మీద పాకిస్తాన్ జెండా వేసింది అది ముస్లిం సోదరులు కదా? మరి మీరు మాట్లాడితే ఏంటంటున్నారంటే ఒక ముస్లిం చనిపోయాడు అని అంటున్నారు. కానీ అక్కడ 27 మంది భారతీయులు చనిపోయారు. మరి మగవాళ్ళని ప్యాంట్ తీసి పురుషంగం మీద సున్నితి ఉందా లేదని చూసి చంపిస్తారు. మరి వాళ్ళందరూ చంపే వాళ్ళందరూ ముస్లిమ్స్ కదా పడ్డారు. నేను అనేది అందరూ ముస్లిమ్స్ ఉగ్రవాదులు అనడం లేదు, కానీ ఉగ్రవాదులైన ప్రతి ఒక్కడు కూడా ముస్లిమే. మరి ముసరాబాద్ జిల్లాలో వేటాడి ఊళ్ళు ఖాళీ చేయించారు హిందువుల్ని. మరి అది చేసిన వాళ్ళు ఎవరు? బీజేపీ చేసిందా? అక్కడ ఉన్న బీజేపీ చేయించిందా? అంటే ఆ గ్రామాలకి అక్కడ చేసింది ఎవరు? రోహింగ్యా ముస్లిమ్సే కదా, మన దేశానికి దొంగతనంగా వచ్చిన వాళ్ళే కదా.